మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి ఈ జూన్ మాసం అంతా ప్రభు తన అద్భుతమైన కృపతో కాచి భద్రపరిచి సంరక్షించి చక్కగా ఈ మంత్ ఎండ్లో ఈ కూడా ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ రీతిగా మనం ప్రభుతో సహవాసం చేయడానికి, ప్రభువును స్తుతించి ఆరాధించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఆ మంచి ధన్యతను బట్టి నేను ప్రభువుకు రుణస్థుడను, అలానే కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. మరి మీరు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి గట్టుబడ ప్రభువుని నేను మహింపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు మనము చదువుకుందాం. 19, 20, 21, 22, 23 అంటే 5 వచనాలు మనం చదువుదాం. కలిసి అందరం కూడా కలిసి చదువుదాం. నేను ఎందుకు కలిసి చదువుదామని అంటానంటే, అట్లయినను కొంత దేవుని వాక్యాన్ని మనం చదవడానికి ఒక మంచి అవకాశం కాబట్టి కలిసి చదువుదామని చెప్తాను. మనందరం కలిసి చదువుదాం. బిగ్గరగా చదవండి. చదవగలిగిన వాళ్ళు, ఇంగ్లీష్లో చదవగలిగేవాళ్ళు కాదు కానీ తెలుగులో చదవగలిగేవాళ్ళు బిగ్గరగా చదవండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయు, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలెరు. నీ ధనము ఎక్కడుండునో అక్కడే ఉండును. దేహము దీపము కన్నే గనుక నీ కన్ను చీకటిగా ఉండని యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడుదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో నుండి వెలుగు చీకటే ఉండును యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రభు ఈ వచనాలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన క్షేమాభివృద్ధి కొరకై మన లోపల వాక్యం ఫలించినట్లు కృప చూపును గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. మనం చదివినటువంటి ఈ సందర్భంలో మత్తయి సువార్తలో ప్రభువారు 5, 6, 7 ఇది తెలుసు కదా. ఈ అధ్యాయాలన్నీ కూడా ఏంటి చెప్పండి? వీటికి ఒక పేరు ఉంటుంది. పర్వత ప్రసంగం అంటారు, లేదా కొండ మీద ప్రసంగం అంటారు. ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతూ ఆర్థిక సంబంధమైన విషయాల గురించి కూడా చాలా హెచ్చరికలు ఇచ్చాడు. ఆయన ఆర్థిక సంబంధమైన విషయాల గురించి కూడా ఏం చేశాడు చెప్పండి? చాలా హెచ్చరికలు ఇచ్చాడు. అందులో నేను నా పర్సనల్ స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో పర్యాయాలు మనం చదువుతూ వచ్చాము. నా పర్సనల్ స్టడీలో చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందని అంటే, నాకు సడన్గా ఒక దగ్గరకు రాగానే ఆగి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట చదివేటప్పుడు. అలా వచ్చినప్పుడు అలా ఆ మాట లేదా ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అన్నమాట ఆ రోజు చదువుతుంటే. అంటే ప్రభువు మనతో మాట్లాడే రోజు ఎలా అనిపిస్తుంది అంటే, రెగ్యులర్గా ఎన్నోసార్లు చదువుతాం మనం బైబుల్, కానీ అలా చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి ఏమవుతుందనంటే, పర్టికులర్గా ఒక వచనం దగ్గరకు వచ్చేసరికి మనకు ఎట్లాగంటే మన మనోనేత్రాలు వెలిగింపబడినట్లు, అదే రోజు ఆ వాక్యం యొక్క సత్యం మనకు అలా వెలుగొచ్చినట్లుగా అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అలా అనిపించినప్పుడు నేను ఈ వాక్యం మీద నేను ధ్యానం మొదలుపెట్టాను. ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఇందులో ఏమని వచ్చిందంటే, నీ హృదయం నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును అని అన్నాడు ప్రభు. అంటే ఇదేంటి? మనిషిని సృష్టించింది ఎవరు? దేవుడు. అందుకే కొరింథీ పత్రికలు కూడా అంటాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహంతో దేన్ని మహింపరచమన్నాడు? దేవుణ్ణి మహింపరచమన్నాడు కదా. ఇన్ని మాటలు దేవుడు చెప్పాడు కదా. కానీ అదే దేవుడు ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నాడనంటే నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. అంటే చూడండి, అంటే ధనానికి ఎంత పవర్ ఉందో చూడండి. అర్థమవుతుందా? ధనానికి కూడా ఎంత పవర్ ఉందో చూద్దాం. ఇక్కడ 2 రకాల ధనాల గురించి ప్రభువారు మాట్లాడాడు. ఒకటి క్షయమైపోయే ధనం, రెండోది అక్షయ కాని ధనం. అంటే క్షయమైపోయే ధనం ఎక్కడ ఉంటుంది, అక్షయం కాని ధనం ఎక్కడ ఉంటుంది?
అంటే ఈ అక్షయకాన్ని ధనం సంపాదించుకోవాలని అంటే ఈ క్షయమైపోయే ధనాన్ని ఎట్లా వాడాలి అని ప్రభువు చెప్పాడు. ఏమన్నాడంటే అవన్నీ కూడా మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. చెప్తూ ఈ ఈ ధనము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి క్షయమైపోయే ధనము ఇది ఎలాంటిది, దీని వలన దీనిని ఎలా వాడాలి అంటే దీని విషయంలో మన వైఖరి ఎట్లా ఉండాలి అది చెప్పాడు. దీని పట్ల మన వైఖరి కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా పరలోక సంబంధమైన ధనం పట్ల మన వైఖరి గుడ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ భూ సంబంధమైనటువంటి ధనం పట్ల అందుకే ఏమన్నానంటే ఈ భూమి మీద ధనం కూర్చుకుంటే మొట్టమొదట దానికి వచ్చేది ఏంటంటే దానికి చెమ్మట పట్టిద్ది, తుప్పు పడుతుంది, దొంగలకు అన్నం వేస్తారు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్న ధనానికి చెమ్మట పట్టిద్ది, తుప్పు పడుతుంది, దొంగలు దొంగతారు. అంత మాత్రమే కాదు మన దేహం కూడా ఎక్కడ ఉంటుందంటే చెప్పండి. ఎప్పుడు కూడా మన దేహం అంతా ఎక్కడ ఉంటుందో చెప్పండి. మన ధనం ఎక్కడుందో అక్కడ ఉంటుంది అన్నమాట. మరి దేవుడు ఈ మాట అన్నప్పుడు చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ధనం ఎక్కడుంటే మన హృదయం అక్కడ ఉంటుంది అన్నమాట. సరే, ఈ విషయమై అసలు ఈ ధనం ఎలాంటిదని బైబుల్ చెప్తుంది. ఈ ధనము ఎలాంటిది అని అంటే కొన్ని వచనాలు మనం చూద్దాం. ఈ ధనము ఎలా ఉంటుంది అని అంటే ఈ ధనం ప్రభువే చెప్పాడు, చెమ్మట కొట్టిద్ది, తుప్పు పట్టిద్ది, దొంగలకు అన్నం వేస్తారని చెప్పాడు. మరికొన్ని విషయాలు మనం చూద్దాము. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ శాశ్వతంగా ఉండే ధనం కాదండి. ఈ ధనాలు ఎలాంటిది చెప్పండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 24వ వచనం. 27వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం త్వరగా ఎవరైనా తీసి చదివి సహాయపడగలరు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 24వ వచనం ఏమనుంది? ధనము శాశ్వతము కాదు. చాలా ఒక మాట. ఈ ధనం అనేది ఏంటి చెప్పండి? శాశ్వతం కాదు. ఈరోజు మన దగ్గర ఉంటుంది, రేపు పొద్దున ఎక్కడ ఉంటుంది? వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా కదా? అంటే ఈ ధనం పట్ల ఒక క్రైస్తవుడికి ఈరోజు నా వైఖరి ఎలా ఉండాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూలోకంలో ధనం కలిగి ఉండటం తప్పని నేను చెప్పట్లా, గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా వినాలి, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. డబ్బు ఉండటం తప్పని చెప్పట్లేదు నేను. ధనం ఉండటం తప్పే కాదు, సంపాదించుకోవడం తప్పే కాదు. కానీ ఆ ధనాన్ని పట్ల మన వైఖరి ఎట్లా ఉండాలి క్రైస్తవుడిగా? ఒక క్రైస్తవుడిగా నా వైఖరి ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు చూడండి, లోకంలో ఉన్న వాళ్ళకి మనకి కనుక మనం పోలిక చూసుకుంటే ఈరోజు లోకంలో వాళ్ళని మించి పోగడాలు అన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? మన దగ్గరే ఉన్నాయి. అన్యాయం వచ్చేసింది సంఘంలోకి, అక్రమం వచ్చేసింది సంఘంలోకి, మోసం వచ్చేసింది సంఘంలోకి, వ్యాపారాలు వచ్చినాయి సంఘంలోకి, తర్వాత చెప్పండి, ఇంకా చెప్పండి, స్వార్థం వచ్చేసింది సంఘంలోకి, గుద్దులాటలు వచ్చేసినాయి సంఘాల్లోకి, కానీ చిందులాటలు వచ్చేసినాయి సంఘంలోకి, బ్రేక్ డ్యాన్స్లు వచ్చేసినాయి సంఘంలోకి కదా. అసలు సంఘంలోకి ఈరోజు లోకానికి మనకు లోకము సిలువ వేయబడవలసిన వాళ్ళం కదా. మనం లోకానికి మనము లోకానికి ఏంటి చెప్పండి? సిలువ వేయబడిన అనుభవం ఉండాలి. అందుకే లోకంలో ఉంటున్నాం, కానీ లోకంలో ఉన్నాయి మనలోకి రాకూడదు. కానీ లోకములో ఏవేవి ఉన్నాయి వాటికి మించి ఇక్కడికి వచ్చేసి చెప్పండి, ఈరోజు సంఘాలలోకి వచ్చేసి. అందుకు ఈరోజు ప్రభు పిల్లలంగా దీని పట్ల మన వైఖరి, మన యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా ఉంటే గనక మన గమ్యం ఏంటో మనల్ని నిర్ణయిస్తుంది. మన గమ్యం ఏంటో మనకు తెలుస్తుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి క్రైస్తవులమైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధనం అనేది ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు చెప్పండి, ప్రభువు నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణను కొనసాగించుకుంటూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తులు ప్రభు వస్తే వాళ్ళు ఏమవుతారు? లేదా ఆయన వచ్చినా రాకపోయినా, అలా చనిపోయినా ఓకే, దేవునితో ఉంటారు. ఒకవేళ సజీవులమై ఉన్నప్పుడే ప్రభు వస్తే మనం ఆయనతో ఉంటాం. అంటే వీళ్ళ ధ్యాస మొత్తం ఎక్కడ ఉంటుంది చెప్పండి?
దేవునితో ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అప్పుడు దాకా మనకి మస్తు ఐశ్వర్యము ఎన్నో ఉన్నాయి అనుకోండి, అది ఎప్పుడు దాకా ఉంటుంది మనతో పాటు? అప్పుడు వరకే ఉంటుంది. కానీ మనకు శాశ్వతంగా ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రభుతో ఉంటాం. అంటే దేవుని రాజ్యం శాశ్వతమైంది, ఈ లోక సంబంధమైన సంపద అశాశ్వతమైంది. అదే అన్నమాట, ఈ లోక సంబంధమైన సంపద అశాశ్వతమైంది. అందుకే లోక సువార్త 18 అధ్యాయాలు ప్రభువారు దీనికి ఒక పేరు పెట్టాడు. ఏమనంటే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకు ప్రభువా అని అడిగితే, ఒకవేళ అది మిమ్మల్ని వదిలిపోయినప్పుడు నీ డబ్బు ఖర్చు పెట్టి నీ స్నేహితులను సంపాదించడం, వాళ్ళు నీతో ఉంటారు. అందుకే ఈ ధనానికి దేవుడు పెట్టిన పేరేంటి బైబిల్లో చెప్పండి? అన్యాయపు సిరి. దీనికి ఎందుకు దేవుడు అన్యాయపు సిరి అన్నాడంటే, ఆ డబ్బుతో చేయలేని పని అంటే ఏమి లేదు భూమి మీద కదా. పాపం చేయడానికి డబ్బే వాడతారు కదా, పాపానికి డబ్బే, త్రాగుడికి డబ్బే, వీటితోనే కొన్ని అంటే ప్రతి సిన్కి సంబంధించిన ప్రతి దానికి కూడా డబ్బే వాడతారు కదా. ఈ అంటే డబ్బు గడ్డి తినిపిస్తుందని అంటారు కదా. ఇంకో మాట కూడా అంటారు, అది గలీజు మాట. అదే అడ్డమైంది తినిపిస్తుంది గడ్డి అని రకరకాలుగా ఉంటారులే. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట మాట్లాడతారు డబ్బు గురించి. సో అదే డబ్బు పట్ల ఈరోజు నీవు నేను దేవుని పిల్లలమే. దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమృద్ధినిస్తాడు, హెచ్చిస్తాడు. అవన్నీ 100% సత్యం. అబ్రహాము బహు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే. అంటే కానీ వారు దేవుడిచ్చిన ఆ ధనం పట్ల వారి వైఖరి ఎలా ఉంది అది చూసుకుంటే, ఈరోజు నీది నా వైఖరి దేవుని పట్ల ఎట్లా ఉంది అంటే, ఈ ధనం పట్ల దేవుడు ఏమన్నాడు? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం ఎక్కడ ఉంటుందని అన్నాడు. కాబట్టి మరి ఈ ధనము నువ్వు ఎట్లా యూటిలైజ్ చేస్తున్నావు అంటే, దీన్ని ఎట్లా యూజ్ చేస్తున్నావు అనేది మనం చూసుకుందాం. అందుకే ఈ ధనము పట్ల నీకు నాకు ఈరోజు ఉండవలసినటువంటి వైఖరిని మనం నేర్చుకుందాం. ఈ ధనం పట్ల మనకు ఉండవలసిన వైఖరిని మనం నేర్చుకుందాం. ఫస్ట్లో ఈ ధనం పట్ల క్రైస్తవుడుగా నీకు నాకు ఉండవలసినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, దేవుని బిడ్డలారా, ధనము శాశ్వతము కాదు. ఏం కాదు చెప్పండి? శాశ్వతమైనది ఏంటి అని అంటే, దేవుడు శాశ్వతుడు, ఆయన రాజ్యము శాశ్వతం. అందుకే కదా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండువాడు ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం కదా. సో ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ఆ మాట ఏంటి అని అంటే, ధనము ఏంటి కాదు చెప్పండి? కానీ శాశ్వతము కాదని తెలిసి కూడా ఆ ధనాన్ని బట్టి ఎన్ని పోగడలో ఇవాళ రోజున. డబ్బు ఉంటే విలువెత్తనారు, డబ్బు లేకపోతే తెలివిట్లా. చెప్పాను కదా ఇందాక, డబ్బుండి ఇల్లుంటేనే పిల్లని ఎత్తనారు, లేకపోతే పిల్లల్ని ఇట్లేదు. అంటే డబ్బు మనిషిని ఏం చేస్తూ ఉందనంటే, దేవుడు స్థానంలోకి వచ్చి కూర్చుంది. ఎక్కడికి వచ్చి కూర్చుంది? దేవుడి స్థానంలో. దేవుడిని నెట్టేసి ఈరోజు ఆ స్థానంలో ఎవరిని పెట్టేస్తారు చెప్పండి? డబ్బును పెట్టేస్తారు. మేము క్రైస్తవులం అండి, 20 లక్షలు ఇస్తే మా పిల్లకి మా అబ్బాయికి పెళ్లి చేస్తామని ఒక ఆమె కూర్చుంది. మళ్ళీ వాళ్ళు వయసును చూస్తేనే ముదిరిపోయారు. వాళ్ళు 39, 89 అంటే 35 సంవత్సరాలు, 37 సంవత్సరాలు, 38 సంవత్సరాలు, ఇంకా ఏ ఆశతో ఉన్నారు వీళ్ళంతా? భయంకరమైన దురాశలతో నిండిపోయి ఉన్నారు దేవుని పిల్లలని చెప్పుకున్నవాళ్ళు. నేను చూస్తున్నాను అస్సలు ఎంత భయంకరమైన అంటే, ఒకళ్ళు అంటారు అన్యజనుడు ఒక ఆయన ఉన్నాడు బాగా ఆస్తుందనంటే, మేము పెళ్లి చేసుకున్నాక మార్చుకుంటాం అంటున్నారు. ఏమండి అంటే నాకు ఆశ్చర్యం వేసిందన్నమాట. అంటే వాళ్ళ వైఖరిని చూస్తామన్నప్పుడు. అందుకే ప్రభు పిల్లలకి ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నమ్ముకున్నోడికి ధనం అనేది శాశ్వతం కాదు. ఏం కాదు చెప్పండి? శాశ్వతంగా. అది ఎంతవరకు అని అంటే, మనం బతికినంతవరకు, లేకపోతే అది మన దగ్గర ఉన్నంతసేపే. కాకపోతే ధనం మనకు శాశ్వతంగా ఉంటుందా? అందుకే మన చూపు, మన ఆలోచనలు, మన తలంపులు ఎక్కడ ఉండాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ ధనం ఏం కాదు చెప్పండి? శాశ్వతం. అంత మాత్రమే కాదండి,
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ధనం గురించి ఏం చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. 2-3 వచనాలలో ఏమన్నా చూడండి. ఏమనుంది? నీ ధనము చెడిపోను. అంటే ధనం ఏంటంటే చెప్పండి, ఒకరోజు ఏమైపోతుంది చెప్పండి, చెడిపో. అంటే శాశ్వతమైంది కాదు ఈ ధనము, చెడిపోయే ధనం ఇది. అవునా కదా, చెడిపోతుంది. మొన్న నోట్లు మార్చారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? 7-8 ఏళ్ళు ఉంటుందా? నోట్లు మార్చారు. మార్చినప్పుడు గడువు పెట్టారు. ఆ గడువు దాటిన తర్వాత అవి చెల్లుబాటు అయినాయా? అదొకటి. ఇప్పుడు అదే డబ్బులకి చెదల పట్టిందానికి ఏమవుతుంది? బక్కలు పట్టేదానికి ఏమవుతుంది? చించేమనికి ఏమవుతుంది? పనికిరాదు కదా, ఇక చల్లదు అది. అందుకే ఇది శాశ్వతమైన ధనం కాదు. ఇది ఫస్ట్ చెడిపోయే ధనం. ఇదేమవుతుంది చెప్పండి, చెడిపోతుంది. కలరంటే అమ్మ కలరంటే ఇది పడదంటారు, చిరిగితే ఇది పడదంటారు కదా, రకరకాలు ఉంటుంది. కాబట్టి నీవు నేను క్రైస్తవుడిగా ఈ ధనం పట్ల మన వైఖరి ఎలా ఉండాలని అంటే, ఇది చెడిపోయే ధనం కదా, ఇది శాశ్వతం కాదు కదా. కాబట్టి చెడిపోయేది శాశ్వతమైన దాని కొరకు ఎక్కువ గడుపుతున్నామా? శాశ్వతంగా ఉండే దేవుని కొరకు, శాశ్వత రాజ్యం కొరకు, మరి మనం శాశ్వతంగా స్థిరంగా నిలిచి ఉండే ఆ పరలోక పట్టణం కొరకు మనం మనసు పెట్టి బ్రతుకుతున్నామా అనేది ఎవరికి వారుగా వ్యక్తిగతంగా ఈరోజు ఏం చేయాలి చెప్పండి, మనం పరీక్షించుకోవాలి. మూడవది, ఈ ధనం ఎలాంటిదో చూడండి. మొదటి సమూయేలు 8:3. మొదటి సమూయేలు గ్రంథము 8:3. న్యాయాన్ని అన్యాయంగా తిప్పేస్తుందంట ఈ ధనం. బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతనికి కుమారులను అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయంను తిప్పివేయగా. చాలమ్మా, ఈ ధనం ఏం చేస్తుందని చెప్పండి. న్యాయాన్ని తిప్పేస్తుంది. అంటే ధనంకి ఎంత పవర్ ఉందో తెలుసా? న్యాయాన్ని అన్యాయంగా చేసేసింది. అంత మాత్రమే కాదు, ఇంకొక దగ్గర రాయబడి ఉంటుంది, లంచము జ్ఞానుల దృష్టిలకు గుడ్డితనం కలగజేస్తుంది. అంటే ధనం ఏం చేస్తుంది చెప్పండి? లంచం తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడు? తీసుకుని అన్యాయాన్ని న్యాయం అంటాడు, న్యాయాన్ని అన్యాయం అనేస్తాడు. సో ఈ ధనము ఎంత ప్రమాదకరమో గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడినప్పుడు ఆర్థికపరమైన విషయాల గురించి చాలా జాగ్రత్తలు చెప్పాడు. అందుకనే మీ అన్యాయపు సిరి వాళ్ళ స్నేహితులు సంపాదించుకోండి అయ్యా అన్నాడు. నీ ఆస్తిని మీ పేదలకు ఇచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. అవన్నీ మనం ముందుకెళ్ళినాక ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కానీ మెట్టుకు ఈ ధనము పట్ల క్రైస్తవుడిగా నీ వైఖరి ఎలా ఉండాలంటే, ఇది శాశ్వతంగా నిలిచేది కాదు కదా, ఇది చెడిపోయేది కదా, ఇది న్యాయాన్ని అన్యాయం వైపు తిప్పేస్తుంది కదా అని చెప్పి దాని మీద మన దృష్టి, అసలు అది ఎలాంటిదో ధనం తెలిసిందనుకో, దాని మీద మనం మనసు పెట్టాలా లేదా తెలిసిపోతుంది కదా. అది ఎలాంటిదో మనకు తెలియాలి ధనం. అంత మాత్రమే కాదు, చూడండి ఇది ఏం చేస్తుంది చెప్పండి. సామెతలు 11:23 చదవండి అమ్మా. సామెతలు 11:23. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనం. నీతిమంతుడి కోరిక ఉత్తమమైంది, ధనాన్ని నమ్ముకుని వాడు పాడైపోవు అని ఉందమ్మా. 28. ఓకే. ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమవుతాడు చెప్పండి? అంటే ఎందుకు పాడైపోతాడు ధనాన్ని నమ్ముకున్నవాడు చెప్పండి? అదేం చేస్తుంది ధనం? అందుకే భక్తుడు ఏం రాశాడంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అది నేను చెప్తాను, అక్కడికి వెళ్ళినాక వెళ్దాము కొంచెం. సో ఈ ధనాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడైనా సరే, ఎవడైనా సరే చూడండి, ఈ ధనాపేక్ష ఉన్నోడు, ఈ ధనాన్ని నమ్మినోడు ఎప్పటికైనా సరే ఏమైపోతాడు చెప్పండి? పాడైపోతాడు. 100% దేవుని వాక్యం సత్యం. ధనాన్ని సంపాదించుకునేవాడు అంటలే నేను, ధనం ఉన్నోడని అంటలా, కానీ ధనాన్ని నమ్ముకున్నవాడు అంటున్నా నేను. మీరు పాయింట్ జాగ్రత్తగా గమనించండి. ధనాన్ని నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ధనాన్ని సంపాదించుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లా, సంపాదించుకోవచ్చు. ధనం ఉన్నోళ్ళ గురించి నేను చెప్తా, ధనం ఉండొచ్చు. కానీ ధనం మీద మనసు పెడతాడు చూడు, అంటే దేవుడు ఉండవలసిన స్థానంలో దాన్ని ఎత్తుకొచ్చి పెడతాడు చూడండి.
ధనాన్ని నమ్ముకుని వాడు పాడైపోతాడంటే ఎప్పటికైనా. అందుకే ఇంకా కొన్ని వాక్యాలు ఉండే, నువ్వు ధనవంతులకు ఆతురత పడినలా నిశ్చయంగా అది రెక్కల ధరించి ఎగిరిపోవాలని ఉంది. ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమని రాయబడిందో తెలుసా? ధనాన్ని నమ్ముకున్నవాడు క్షయమైపోతాడు, శిక్ష నొందుతాడని రాయబడి ఉంది అక్కడ సామెతల గ్రంథం 28-22లో. ధనాన్ని నమ్ముకున్నవాడు అంట శిక్షింపబడతాడంట ధనాన్ని నమ్ముకున్నవాడు. మీరు రెఫరెన్స్లు రాసుకొని నేను కొన్ని చూపిస్తాను తర్వాత. ధనవంతులకు ఆతురత పడేవాడు శిక్ష నొందుతాడని చెప్పాను కదా. తర్వాత ఏమందంటే ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడని చెప్పాను కదా. తర్వాత ఈ ధనాపేక్ష చూడండి, ఈ ధనాపేక్ష 1 తిమోతి 6:10 చదవమ్మా. 1 తిమోతి 6:10. అందుకని ఇవి ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలో నేను ఇంకో మాట చెప్తాను. 1 తిమోతి పత్రిక 6:10 చదువు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇప్పుడు జాగ్రత్తగా మీ మనసు పెట్టండి ఇక్కడ. చదువు. ఇప్పుడు కొందరు దాన్ని ఆశించారు, విశ్వాసం నుండి తొలగిపోయారు, నానా బాధలతో తమ్మును తాము పొడుచుకుంటారు. చూసారా? ఈ ధనాపేక్ష ఏంటంటే ఇది ఎలాంటిదంటే ఇది సమస్తమైన కీడు. అంటే ప్రతి కీడుకు మూలం ఏంటి అని అంటే ధనాపేక్ష. ప్రతి కీడుకు మూలం ఏంటి చెప్పండి? ధనాపేక్ష. మీరు చూడండి, ఈరోజు డబ్బు సంపాదించాలని సమాజంలో అన్యాయంగా డబ్బు సంపాదించేవాడు ఎన్ని తప్పుడు మార్గాలలో ఆ ధనమే సంపాదించడంగా మార్గంగా పెట్టుకుని ద్వేయంగా పెట్టుకుని ఆ డబ్బుని ఎంత భయంకరంగా సంపాదిస్తున్నారు చెప్పండి. అబద్ధాలతో, మోసాలతో, కుయుక్తులతో, అవసరమైతే చంపడం, అవసరమైతే ఉందా లేదా అలా కబ్జాలు చేయటం, మోసాలు చేయటం, అన్యాయం చేయటం, అక్రమాలు చేయటం, చంపేయటం కదా, ఎన్ని చేస్తున్నారు. అవసరమైతే ఆడపిల్లల్ని కిడ్నీలు చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళతో తప్పు పని చేపిస్తున్నారు డబ్బు కోసం. ఎంత అంటే ఈ ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకి ఏంటంటే చెప్పండి మూలం. ఇది చూడండి, క్రైస్తవ బిడ్డలకి ఇక్కడ పౌలన్న రాస్తూ ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది మూలమని చెప్పి మీరు చూడండి ఏమంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు. లేకపోతే 9 నుండి మనం చదువుతాను, నేను చదువుతాను చూడండి. 6 నుంచి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. 6 నుంచి చదువుతాను. 1 తిమోతి 6:6 నుంచి ఏముందంటే సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రాలు గలవారమై ఏమన్నాడు? తృప్తి పొంది ఉండమన్నాడు. అన్న తర్వాత 9 అంటాడు. 9 ఏమన్నాడు? ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లో పడుతురు. మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. ధనవంతులు అవ్వాలన్నవాడు ఆశ ఉన్నోడికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి. ఇక్కడ ధనవంతులకు అపేక్షించేవాడు ఏం చేస్తాడంట? శోధనలో పడతాడంట, గురిలో పడతాడంట, అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాలోచనలో పడిపోతాడంట. అంటే ఎంత భయంకరంగా ఉందో చెప్పండి. అంటే క్రైస్తవుడు వైఖరి ధనం పట్ల ఎట్లా ఉండాలో నేను చెప్తా. ఈ ధనము ఎలాంటిదే అని చెప్పుకొస్తాను. ఇప్పుడు నేను ఈ ధనం ఎలాంటిదో చెప్తున్నా, దాన్ని నమ్ముకుంటే ఎలాంటి నష్టాలు వస్తాయో చెప్తున్నా. సో దాని పట్ల మన వైఖరి ఎలా ఉండాలనేది నేను చెప్తాను. ఒక్క మాటతో చెప్పేస్తాను మన పట్ల వైఖరి ఎలా ఉండాలో అని చెప్తూ 10వ వచనంలో అంటాడు ఆయన, అది పడుదురైన అట్టివి మనుషులు నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయని చెప్పి 10వ వచనంలో ఏమన్నాడు? ఎందుకనగా అంటాడంటే కారణం చెప్తాడు. ఇక్కడ మళ్ళా కారణం చెప్తున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించారంట, ఆశించడం వల్ల వచ్చే నష్టం ఏంటంట? విశ్వాసం నుండి తొలగిపోయారంట, నానా బాధలు తమ్మును తామే పొడుచుకుని ఏమైపోయారు? పొడుచుకుని పోయారు. ఇంకా తమ్మును తామే పొడుచుకుంటే వాళ్ళకేముండదు. ఏంటి దాన్ని ఏమంటారు చెప్పండి? ఆత్మహత్య కదా. దాన్ని తమ్మును తామే పొడుచుకోవడం అంటే ఏంటి? సొంత సెల్ఫ్ అంటే సూసైడ్ చేసేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు దేవుని రాజ్యం చేరతారా అంటే దీనికి ఎంత పవర్ ఉందో చూడండి. ధనానికి ఎంత పవర్ ఉందో అర్థమవుతుందా? ధనానికి ఎంత పవర్ ఉంది. అందుకే ఎప్పుడైనా సరే, అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుందండి. నీతి మంతునకు కలిగినది కొంచెమైనను బహుమంది ధన సమృద్ధి గలవారి కంటే శ్రేష్టమైనదని అన్న తర్వాత నీతిమంతుడు తృప్తిగా బతుకుతాడంట. అనుకున్న దాంట్లో తృప్తిగా బతుకుతాడు.
ఇప్పుడు ఎవరికో ఏవేవో ఉంటే మనకు అనవసరం అది. నీతిమంతుడు ఎవరిదే ఆశించడు, తృప్తిగా బ్రతుకుతాడు. అందుకే మనము ఈరోజు ఈ ధనం ఎంత భయంకరమో చెప్తున్నాను నేను. ధనం అనేది అంటే ధనం ఉండటం కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తారా, ధనం ఉండటం తప్పు కాదు, ధనం సంపాదించడం కాదు. కానీ ధనం మీద ఒక మనిషికి ధనాన్నే అంటే ధనాపేక్ష అంటే దాని మీద ఆశ, లవ్ ఆఫ్ మనీ అంటే ధనం మీద ఆశ, ప్రేమ, ఆతృత ఇవన్నీ ఉండడం ప్రమాదం అని చెప్తున్నా. ఎంత ప్రమాదం అని అంటే మనల్ని మనమే పొడుచుకునే దాకా వెళ్ళిపోతాం, ఊరిలోకి వెళ్ళిపోతాం, ఆపదల్లోకి వెళ్ళిపోతాం, చిక్కుల్లోకి వెళ్ళిపోతాం, తర్వాత ఏమో నష్టాల్లోకి వెళ్ళిపోతాం, పాడైపోతాం, ఏమవుతుంది చెప్పండి, చెడిపోతాము, శోధనలో పడిపోతాము, ఊరిలోకి వెళ్ళిపోతాం. అంత మాత్రమే కాదు, ఇది సమస్తమైన ప్రతి కీడుకోలు ఇదే మూలం. ఈరోజు మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, ఈ ధనాపేక్ష అనే ఊరిలో ఎంతమంది సేవకులు పడిపోయారు మీరు చెప్పండి, యథార్థంగా చెప్పండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, ఎందుకనగా దాన్ని ఆశించి విశ్వాసులను తొలిపోయి తమ్మును తామే పొడుచుకున్నారని అంటే ఈరోజు మీరు చెప్పండి, సంఘాలలో ఎటు పరిగెత్తుతున్నారు విశ్వాసులే కానీ పాస్టర్లే కానీ ఎటు పరిగెత్తుతున్నారు మీరే చెప్పండి, యథార్థంగా చెప్పండి. మీరు గుండె మీద చేసుకుని ఎటు పరిగెత్తుతున్నారు ఈరోజు సంఘాలు? క్రీస్తు రాకడ కొరకై కనిపెట్టుకునడానికి సిద్ధపాటుతో పరిగెత్తుతున్నారా, లేకపోతే ఏమి తిందమయం త్రాదుమయం ధరించుకుందామని కూర్చుకొని ఈ లోకంలోనే మనకు స్థిరము శాశ్వతం కాదని ఉందని మీకు చెప్పాను. ధనం అది పాడైపోతుందని చెప్పాను నేను, అది న్యాయాన్ని అన్యాయానికి మార్చేస్తుందని చెప్పాను నేను. అటువంటి ధనం కొరకు ఈరోజు క్రైస్తవ లోకం ఎంత వెంపర్లాడుతుందో మీరే చెప్పండి. ఎంతమంది చెప్పండి. ఒక్క కూటి కొరకు జాస్టత హక్కును అమ్మి వేసిన వేషావు అంటే భ్రష్టుడు ఒకవేళ మీ యందు ఉన్నాడేమో చూసుకోండి అంటాడు అని హెబ్రీ పత్రికలు అంటాడు. అతడు కన్నీళ్లు విడిచి మరలా రక్షణ పొందగోరిన కానీ అది అవకాశం పొందనల్లకుండిన అంటే అవకాశం లేకపోయింది. కన్నీళ్లు విడిచాడు, పశ్చాత్తాపడ్డాడు, బట్ ఛాన్స్ లేదు, దేవుడిచ్చిన ఛాన్స్ లేదు, దేవుడు ఛాన్స్ ఇవ్వలేదు. ఈరోజు రక్షకుడు ఎవరో నీకు తెలిసింది, ఆయన ద్వారానే పరలోక రాజ్యం అని నీకు తెలిసింది, ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరో చేరలేడని ఆయన చెప్పాడు. అలానే అది మనకు తెలిసింది వాక్యం. ఈరోజు మన మనసు ఎక్కడుండాలి, మన ఆలోచనలు ఎట్లుండాలి, మనం దేని మీద ఆనుకోవాలో దేవుడు చెప్పాడు కదా, ఆయన పైన ఆనుకోవాలి. ఇవన్నీ తెలిసినాక కూడా ఈరోజు మన వైఖరి ఎలా ఉందనంటే డబ్బు 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 డబ్బు. తెల్లారు లేచినాక డబ్బు పేరు ఎక్కువ సార్లు ఎత్తాం, దేవుడి పేరు ఎక్కువ సార్లు ఎత్తాం. నోటితో చెప్పండి, ఎవరి పేరు ఎక్కువసార్లు ఎత్తాం? డబ్బు పేరు. దేవుడి పేరు అన్నిసార్లు గుర్తురాదు. కారణం మనిషిని ఏం చేసింది డబ్బు చెప్పండి? డబ్బు వైరస్, ఇది వైరస్. అందుకే ఎక్కువ కూడా ఎవ్వరు కూడా దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, ధనం అనే దాని మీద ఆశ ఉండకూడదు ఎప్పుడు కూడా. సో దేవుడు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు చెప్పండి. ఇది చెప్పినాక కింద ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు వస్త్రాలు ఇస్తాను, నీకు అన్నం పెడతాను, పక్షుల కంటే నువ్వు శ్రేష్ఠుడు, నేను బాగా చూస్తానని చెప్పాడు దేవుడు ఎగ్జాంపుల్. అది చెప్పినాక ఇంకో మాట ఏమన్నాడు అక్కడ, ఓ బాబు నువ్వు ధనాన్ని సంపాదించుకుంటే నువ్వు చెమ్మట కొట్టేసిద్ది, తుప్పు పట్టేసిద్ది, దొంగలు ఎత్తారు. నువ్వు ఒకరోజు ప్రయాసపడి ఇంత సంపాదించుకున్నది అంతా కూడా ఒకరోజు ఏమైపోద్ది, పోయిద్ది. కానీ నిలబడేది ఏంటి? నిలబడేది శాశ్వతమైన దేవుడు, ఆయన శాశ్వత రాజ్యం నిలబడచ్చు. అందుకే దేవుడు అందుకోసమని ఏం చెప్పాడంటే, నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటుంది కాబట్టి, నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటుంది కాబట్టి ఈ ధనాన్ని ఏం చేయమన్నాడు, అక్కడ కూర్చుకోండి అన్నాడు. అందుకోసము ఒక మాట చెప్తాను. అందుకోసం ఏమన్నానంటే, మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలంగా కొలస్సీ 3:5 చదువమ్మా. అందుకోసం దేవుడు పిల్లలమైన మనం ఏం చేయాలి, మన లోపల ఉన్న ఆ ధనాపేక్షను ఏం చేయాలి చూడండి. కొలస్సీ 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామగతము, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపేయండి. అంటే కిల్ చేసేయమంటున్నాడు.
ఏమ్మా ధనాపేక్ష అంటే విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే ధనము విగ్రహారాధన సమానం చెప్పాడు. విగ్రహారాధన ధనాపేక్షను ఏం చేయమన్నాడు? చంపివేయుడి. ఎట్లా చంపేస్తారు? సాగు తీసుకుని పొడి చేస్తారా? ఎట్లా చంపాలి బ్రదర్? ఎట్లా చంపాలి? ఎట్లా చంపాలి చెప్పండి? ఎట్లా తెలుసా? ఎట్లా చంపాలి తెలుసా? ప్రభువుతో గడపడం ద్వారా, ప్రభు చెప్పినట్టు చేయడం ద్వారా, ప్రభు ఆజ్ఞలను గైకొనడం ద్వారా. అంటే దేవుడు సహాయముతో మాత్రమే మనం జయం పొందగలుగుతాం ధనం మీద, లేకపోతే పొందలేం. ఇప్పుడు దేవునితో ఉన్నామని చెప్పే వేల మంది ప్రీచర్స్ ఏమైపోయారు చెప్పండి? ధనాపేక్షలో పడిపోయారు అనగదా? ధనాపేక్షలో పడిపోయి ఇప్పుడు ఒక కారు ఉండాల్సిన వాడికి మనిషికి ఒక కారు కొనేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్లు కొంటున్నారు. మనిషికి ఒక్కొక్కడికి ఒక ఇల్లు ఉంటే చాలు, అప్పుడు ఒక రూమ్ ఉంటే చాలు అనుకున్నాడు షాప్కి వచ్చిన కొత్తలో. ఇప్పుడు అబ్బాయికి ఒక బెడ్రూము, అమ్మాయికి ఒక బెడ్రూమ్, వీళ్ళకి ఒక బెడ్రూము, వాళ్ళ బెడ్రూముల్లో ఏసీలు కదా. అంటే యాకోబు వీళ్ళందరూ చూసి అన్నాడు, సుఖదుఖములతో సుఖభోగములతో బ్రతికిండి సచ్చిన దాంతో సమానం అన్నాడు. సుఖభోగములతో బ్రతికిని ఉద్దేశించినది సచ్చిన దాంతో సమానం అన్నాడు. ఈరోజు సుఖం సుఖం. అందుకే ఒక భక్తుడు రాశాడు, సుఖము సేవ చేయనిదంట, సేవ సుఖాన్ని ఇవ్వదంట. సేవ నిజంగా సేవ చేసేవాడికి సుఖం ఉండదు, సుఖంతో బతికేటోడు సేవ చేయలేడు. ఈరోజు సుఖంతో బతికేటోడు లేరా? బయటికి ఏసీ లేకపోతే బయటికి రాదు. అందుకే మనిషి ఎప్పుడు కూడానండి శరీరాన్ని నలకొట్టుకోవడానికి ఇష్టపడాలి. దేనికి ఇష్టపడాలి చెప్పండి? మన శరీరాన్ని. అసలు ఈ శరీరాన్ని దాయొద్దు, ఏ పని కోసం దాయొద్దు. మనం దీన్ని నలగొట్టడమే మనం పని పెట్టుకోవాలి. పౌలన్న కూడా నలగొట్టి దాన్ని లోపరుచుకున్నానని చెప్తున్నాడు. అందుకే ఈరోజు నీవు నేను ప్రభు పిల్లలను ఏం చేయాలనంటే విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలి చెప్పండి? చంపేయాలంటే అర్థం ఏంటంటే ఈ ధనం ఎంత భయంకరమైందో నేను చెప్పుకుంటూ వచ్చా కదా. వీటన్నిటిని ఏం చేయమంటున్నాడంటే కొలసీలో పౌలన్న చంపేయండి అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? చంపేయండి. పౌలన్న చంపేయమన్నాడు. ప్రభు ఏమన్నాడు అంటే, ప్రభు వారు ఏమన్నాడంటే, ఏమన్నాడు ఇప్పుడు చెప్పండి? ఏమన్నాడు? ఆ ధనాన్ని ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త చూడండి 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త ఏమన్నాడు? ఎక్కడ కూర్చుకోమన్నాడు ఆ ధనాన్ని? ఎక్కడ కూర్చుకోమన్నాడు చెప్పండి? 20వ వచనం చదవండి. పరలోకమందు మీకు అనుకో ధనం కూర్చుకోండి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తిరివేదు, దొంగలు కన్నం వేసి దాన్ని దొంగలించు. ఇప్పుడు చెప్తాను. అందుకే దేవుడు ఎక్కడ కూర్చుకోవద్దు అన్నాడు, ఎక్కడ కూర్చుకోమన్నాడు? భూమి మీద కూర్చుకోవద్దు అన్నాడు, పరలోకం మందు కూర్చుకోమన్నాడు. భూమి మీద కూర్చుకుంటే దొంగలు, చిమ్మట, తుప్పు వాటిని పాడు చేసేస్తారు. కానీ పరలోకంలో దొంగ రాలేడు, చిమ్మట పట్టదు, తుప్పు పట్టదు. ఎందుకనంటే అది అక్షయమైనటువంటి రాజ్యం. అక్కడ క్షయత అన్నది కనపడదు అసలు. అక్కడ నాశనం అన్నమాట వినపడదు. పరలోకంలో ఎవడు రాలేడు, ఇంకా అక్కడ ఉండడు అసలు. ఆకలి తప్పు, అది దొంగలు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు గారు ఎవరుండరు అక్కడ. అట్లాంటి వాళ్ళు అక్కడ ఉండేది ఎవరు చెప్పండి? నీతిగా ఉన్నవాళ్ళే, ప్రభుతో ఉన్నవాళ్ళే, మన రక్షణను కాపాడుకుని ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు అక్కడ ఉంటారు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు కూర్చుకోమన్న చోట మనం వదిలేసి ఎక్కడ తీసుకుంటాం? మనం కూర్చుకోవద్దన్న చోట కూర్చుకుంటున్నాం. అయితే ఇది ఏమవుతుందో తెలుసు, ఒకరోజు పరలోకి వెళ్ళకుండా మనల్ని ఇట్లా పట్టేసుకుంటుంది. పక్క పట్టుకుంటుందా పట్టుకోదా? ఎగ్జాంపుల్ చెప్పండి, అట్లా పట్టుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? నేను చూపిస్తాను ఇప్పుడు. లోతు భార్య పాపం, దేవుడే దూతలను పంపించి మాట్లాడాడు. వెనక్కి తిరిగి చూడొద్దమ్మా, చచ్చిపోతావు అన్నాడు, ఉప్స్తంభం అయిపోతావు అన్నాడు. ఏం చేసింది? ఎందుకు చూసింది చెప్పండి మీరు? ఆశ కాదు. నేను ఇంతకాలం సంపాదించిన ధనం అంతా అక్కడే ఉండిపోయింది. ఆమెకున్న ధనభోగాలు ఏం చేసినాయి ఆమెను చెప్పండి? అంటే హృదయం ఎక్కడ ఉండాలి? ఎక్కడ సేఫ్ వేసుకెళ్ళి పారిపోయి అక్కడ దాక్కుందామా?
దేవుడు తొందరగా దాటమన్నాడు, ఈ ఊరి తొందరగా వెళ్ళిపోయి ఎక్కడ దాడదామో అక్కడ ఉండాలి. మా హృదయం ఎక్కడ ఉంది చెప్పండి, లోతు భార్య హృదయం ధన సంపద వెనకాల ఉంది. ఎక్కడ సుధుమ గుర్రం మీద ఉంది. అమ్మో సుధుమ గుర్రం అక్కడ పద్ధతులు వ్యవహారాలు అంతా బాగా వంటబెట్టట్టున్నాయి అమ్మగారికి. ఇక ఎంత చెప్పినా దేవుడు మాట్లాడి బుద్ధి చెప్పి చచ్చిపోతామన్నా కూడా ఏం చేసింది చెప్పండి, ఊరిలోకి లాక్కి వెళ్ళిపోయింది. ఇంత ధనాపేక్ష సమస్యకి మూలం కదా ఆమె అయిపోయింది చెప్పండి. ఉప్పు స్తంభమై నేటి దినాన అనేకులకు ఒక పాఠం నేర్పే స్త్రీకి అంటే చెడు ధనాపేక్షను కలిగి ఉంటే కలిగే నష్టం. అందుకే నేను ఇప్పుడు ఒక యవనస్తుని మీ ముందు పెడతాను. యవనస్తుని ముందు పెడతా. అందుకే మనం పరలోకంలో ధనం ఎలా కూర్చుకోవాలి అని అన్నారనుకో మీరు, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒకటిగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ నేను కొన్ని చూపిస్తాను. అట్లా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వచ్చే వారం చూసుకోవచ్చు. కానీ ఈ రోజుకి అదే మత్తయి సువార్త 19వ అధ్యాయంలోకి వెళ్దారండి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఇలా ఉంది ఏంటంటే 16వ వచనం నుండి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం ఇలాగ రాయబడి ఉంది. చదువమ్మా. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలని ఆయన అడిగాను. అబ్బాయి ఎంత మంచిగా అడిగాడు కదా, అసలు ఎవరైనా అడుగుతారండి అసలు? ఎంత మంచోడు కదా యవనస్తుడు. నేను నిత్య జీవం వెళ్ళాలని ఉంది, దానికోసం ఏ మంచి పని చేయాలి చెప్పు అని అడిగాడు. అంటే అడిగిన ఉద్దేశం మంచిదేనా? సరే ముందుకెళ్ళి చూద్దాం చూడండి. ఏమంటాడు? అందుకు ఆయన మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశింప కోరిని అడలా. అబ్బాయి నువ్వేంటి మంచి విషయాలు నన్ను అడుగుతున్నావు? మంచిది ఒకటే. ఒకవేళ నువ్వు నిజంగా దేవంలోకి రావాలని ఉంటే, మంచివాడు ఒక్కడే అని చెప్పి ఏమన్నాడు? నువ్వు జీవంలోకి నిజంగా ప్రవేశించాలని ఉంటే ఏమంటున్నాడు? ఆజ్ఞల గైకోనమని చెప్పాడు. అతను ఏ ఆజ్ఞని అడిగాడు మళ్ళీ. అంటే యేసు ప్రభుకి యవనస్తుడికి సంభాషణ జరుగుతుంది. నేను నిత్య జీవంకి వెళ్ళాలని కోరుకుంటున్నానయ్యా అని అన్నాడు. నిత్య జీవంకి వెళ్ళాలని అంటే నేనేం చేయాలని అన్నాడు. ఆజ్ఞలు గైకోనని అన్నాడు. మళ్ళీ వీడు అంటున్నాడు ఏ ఆజ్ఞలు అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఏ ఆజ్ఞ కావాలి వీడికి? ఏ ఆజ్ఞలు అని అన్న తర్వాత అదేమంటాడు చూడండి. ఏమన్నాడు? ఏ ఆజ్ఞలు అంత చదవడమ్మా. అంటే మీరు అట్లా యేసు ప్రభు సపరేట్ చదవాలి పేరు. అందుకే ఆయన మంచి కార్యం నన్ను ఎందుకు అడుగుతున్నాను? మంచివాడు ఒక్కడే. నీవు జీవులో ప్రవేశింపుకొని నేను ఆజ్ఞ చెప్పను. అతడే ఆజ్ఞలు ఆయన అడగా. యేసు నరహత్య చేయొద్దు. నరహత్య అంటే ఏంటి? ఇప్పుడు మీరు అనండి మళ్ళీ. నరహత్య అంటే ఏంటి? మీ సహోదరుని వ్యర్థుడు అంటే హత్య చేసినట్టే. సహోదరుణ్ణి వేస్ట్ ఫెయిల్ అన్నామంటే హత్య చేసినట్టు అన్నాడు. అది తర్వాత చూడండి ఏమన్నాడు? వ్యభిచారం పోతుంది. వ్యభిచారం పోతానంటే ఏమంటే? వ్యభిచారం అంటే ఏంటి? పాత నిబంధనలు చేస్తే పాపం, కొత్త నిబంధనలు చూస్తే పాపం. ఒక ఆమెని మొహబ్సుతో చూస్తే అప్పుడే ఆ క్షణంలో పాపం చేసిన వాడు అని అన్నాడు. కాబట్టి పాత నిబంధనలో చేస్తే పాపం, కొత్త నిబంధనలో చూస్తే పాపం. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమన్నాడు? దొంగిలించవద్దు. తెలుసు కదా మనకి, దొంగిలించద్దు. తర్వాత అబద్ధ సాక్ష్యం పలకొద్దు. ఇంకేమన్నాడు? తల్లిదండ్రులను ఏం చేయాలి చెప్పండి? సన్మానించాలి. తర్వాత ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని అని ఆయనతో. ఇప్పుడు చెప్పండి, నన్నులాగా నా పొరుగు వాడిని ప్రేమించాలంటే అర్థం ఏంటి? నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటాను? నన్ను నేను అంటే నా శరీరానికి, నా పొట్టకి, నా జీవనానికి కావాల్సిన ప్రతిదీ నేను ఎలా సమకూర్చుకుంటాను? ఇవన్నీ నన్ను నేను ప్రేమించుకుంటా. నన్ను ప్రేమించబట్టే మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాను. నన్ను నా శరీరాన్ని ప్రేమించబట్టే దీన్ని అదుపులో పెట్టుకుని దీనికి ఏ ఆహారం పెట్టాలి, ఏ ఆహారం పెట్టకూడదో పెట్టుకుంటాను. అట్లాగే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నాను, ఎదుటివాడిని కూడా ఎలా ప్రేమించాలని చెప్పండి. అది ఎవరి ప్రేమ చెప్పండి? అది యేసయ్య ప్రేమ. ఈ ఆజ్ఞలన్నీ చెప్పాడు ఆయనకి. యేసు ప్రభు ముందు చెప్పాడా అతడు అడిగితే చెప్పాడా? అడిగాడు కదాడు. నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలన్నాడు. అమ్మ సుశీలమ్మ గారు, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. అన్నీ అడిగాడు. ఆజ్ఞలు ఏంటో అన్నాడు. ఈ ఆజ్ఞలను అడిగాడు. ప్రభు ఏమన్నాడు? అప్పుడు చూడండి ఏమన్నాడు? అందుకు ఆ యవ్వనస్తుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను,
ఇక్కడ నాకు పొదువేమని ఆయన అడిగాడు. అంటే అనుకున్నాడు, అబ్బా దొరికింది ఛాన్సు, నేను అన్నీ బాగా పాటిస్తున్నాను, ఇక నాకు పొదువేముంది, నేను పరలోకం వెళ్ళిపోవచ్చు. మనోడు ఊహల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. అంతేనా కదా? ఏమంటాడు చదవండి ఆ మాట. ఇవన్నీ ఏమన్నాడు? అందుకు చదవండి అందరూ. ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇక్కడ నాకు కొదువేమని ఆయనను అడిగాను. అప్పుడు వీడు కొదువేమని అనుకుంటున్నాడు వీడు ఊహల్లో. కానీ దేవుడు ఏమంటున్నాడు అర్థంగా మనవాడికి ఆగాలి కదా. కొదువేమని అడిగాను. అందుకేమన్నాడు చూడండి, ఏమన్నాడు? అందుకు యేసు నీవు పరిపూర్ణ ఒకటి కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మాలి. ఇప్పుడు చూడు, అది ఇప్పుడు వచ్చాడు అసలు లైన్లోకి. అంటే వాడులో ఎలా ఉందో దేవుడు తెలుసు. కానీ ఆయన సంభాషిస్తూ అసలు అతని పద్ధతి, అతను ఎంతవరకు ముందుకు వస్తాడో చూస్తే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, నీకు ఒకటి కొడుకు ఉంది, నువ్వు పరిపూర్ణుడు అవ్వడానికి కోరితే, నువ్వు ఒక పరిపూర్ణుడు అవ్వాలని కోరుకుంటే మొట్టమొదట నువ్వు పోయి ఏం చేయాలి చెప్పు? నీ ఆస్తిని అమ్మి బీదలకి. ఇప్పుడు చూడండి, ఆస్తిని అమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబుల్లో? లేరా? ఆదిమ సంఘం అంతా చరస్థిర ఆస్తులు అమ్మి ఎత్తుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అందరూ పెట్టారు. అందులో పర్టికులర్గా బర్నబా గురించి రాశారు. ఆ తర్వాత ఒక మంచి మాదిరి, ఒక చెడ్డ మాదిరి, అననీయ పిల్లల చెడ్డ మాదిరి, బర్నబా మంచి మాదిరి రాశారు. అక్కడ చదివితే భూములనైనను ఇండ్లనైనను పొలములు తమకు కలిగిన వాటిని అమ్మిన వాటి వాళ్ళ తెచ్చి అపోస్తుల పాదాలు పెట్టడం, వారిలో ఎవరికి ఏమీ పొదువు లేకుండా పోయిన అంటాడు. అక్కడ అమ్మేసి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమంటాడు యేసు ప్రభు? పరిపూర్ణుడు వగుడు కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి ఏం చేయమన్నాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆదిమ సంఘంలో వాళ్ళందరూ ఆస్తులు అమ్మి పరిపూర్ణులు అయినట్టు అవనట్ట అంటే కదా మాట అర్థం. ఇప్పుడు పరిపూర్ణుడు కోరిన ఎడల ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆస్తిని అమ్మి అదేం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? బేదలకు ఎందుకు ఇవ్వాలి అని అంటే బైబుల్లో ఉంది, పేదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవుడికి అప్పు ఇవ్వాలంటే నువ్వు ఎవరికి ఇవ్వాలి డబ్బులు? పేదోడికి. అసలు దేవునికి అప్పు ఇవ్వచ్చే ఆ ధన్యత దొరికిందంటే అంత అదృష్టం అండి మనకి. దేవుడు అప్పు తీసుకునేవాడు కన్నా ఎవరి దగ్గరన్నా. కానీ ఏమని ఉంది చెప్పండి? పేదలను కనుకరించేవాడికి యెహోవాకు అప్పిచ్చేవాడు అంట, పేదలను కనుకరించేవాడు. అందుకే మొదటగా దేవుడు ఏం చేశాడు అంటే ఏమంటున్నాడు? నీ ఆస్తిని అమ్ము, దాన్ని తెచ్చి ఎవరికి ఇవ్వాలి చెప్పండి? బీదలకేమో. అంటే ఇప్పుడు పరలోకంలో యేసు ప్రభు ధనం కూర్చుకొని అన్నాడు కదా. పరలోకంలో నువ్వు ధనం కూర్చుకోవాలని అంటే నీకు ఈ భూమి మీద ఉన్న ధనాన్ని ఎవరికి పెట్టాలి చెప్పు? పేదలకి. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలంటే ఈ భూమి మీద పరలోకంలో ధనం కూర్చుకోవాలని అంటే క్షయమైపోయే దాని మీద ఒకటి అక్షయం, కానీ ఆ అక్షయం అయినటువంటి ఆ ధనము ఎక్కడ మనం అక్కడ ఎట్లా కూర్చుకోగలుగుతామంటే ఇక్కడ నా నామం పేరు ఒకరిని చేసుకుంటే నన్ను చేర్చుకున్నట్టు తండ్రిని చేర్చుకున్నట్టు అని అంటాడు కదా యేసు ప్రభు. అట్లాగే దేవుని నామం పేరట మనం గనక పేదలను చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు చెప్పండి? అందుకే నువ్వు ఇప్పుడు గనక పరలోకంలో నీ ధనం ఎట్లా కూర్చోబడుతుంది? నీకున్నది అమ్మి దాన్ని పెట్టి ఎవరు సహాయం చేయాలి? అమ్మమంటే అర్థం ఏంటంటే నువ్వు తినడానికి లేకుండా బజార్ మీద పడొద్దు. నీ భార్య బిడ్డలను వదిలిపెట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, ఏమీ లేకుండా వాళ్ళని దిక్కులోని వాళ్ళకి చేసి మనము ఏది ఎత్తుకొచ్చి ఇతరులు పెట్టలేని కదా. అది అబ్సల్యూట్లీ రాంగ్, గుర్తుపెట్టుకోండి. అంటే మనకున్న దాంట్లో సమృద్ధిలోనే దేవుడు ఎంతైతే మనం పెట్టగలుగుతాం ఇతరులకి, అంటే మనం చూసుకోగా మనం ఇతరులకి ఎంత పెట్టగలుగుతామో అంతలో ఏం చేయాలంటే చెప్పండి, మనం దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పలానా పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నారు, అదిగో వాళ్ళకి సహాయం చేయగలిగితే శక్తి ఉంటే నీకు చెయ్యి. అలా చేస్తే నువ్వు చేసే ధనం ఎవరికి ఇస్తున్నట్టు? దేవుడికి. అది పరలోకంలో నీకు జమ అవుతుంది. ఇక్కడ సంపాదించవు, దేవుడి కన్నా వడ్డీకి ఇస్తాడు, ఎగ్గొట్టవచ్చు, మోసం చేయొచ్చాడు కదా. ఒక దురాశపరుడు ఏం చేశాడు? కొంతకాలం పొలం పండించుకున్నాడు బాగానే. ఇకని మా పొలం కౌలీమని పంపిస్తే 50 మంది చంపేసాడు పని వాళ్ళని. మళ్ళీ కొంతమందిని పంపితే మళ్ళీ చంపేశాడు. తర్వాత నా కొడుకునన్నా సన్మానించలేమని పంపించాడా? ఆ కొడుకుని చంపేసేసాడు, ఆస్తిరాది అయితే. అంటే ఈ అప్పులు ఇచ్చి చాలా ప్రాణం బాగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ చుట్టూ తిరగలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బీపీలు షుగర్లు వచ్చి. అందుకే దేవుడిచ్చిన ధనాన్ని పర్ఫెక్ట్గా దేవుని కొరకు వాడాలి. అందుకే అప్పుడు నీకేమవుతుంది చెప్పు? పరలోకంలో
ఇంకేమన్నాడు యవనస్తుడితో ప్రభు చూడండి, పేదలకిమ్ము, అప్పుడు పరలోకం మంది ఏమైంది నీకు ధనము కలుగు. క్లియర్ కదా. ఇప్పుడు పరలోకంలో ఎట్లా దానం కలిగిద్దని అంటే నువ్వు పేదలకి ఇస్తే కలిగిద్ది అంతే. చిన్నప్పుడు కలుగుతుంది. నువ్వు పేదలకి ఇస్తే మనకు తినడానికి నేను ఒకటి చూస్తా మొన్న ఒక వాట్సాప్లో వచ్చింది. చూడండి, ఒక పాపం స్కూల్కి వెళ్తా ఉంది. ఆ పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు దారిలో ఎవరో అడుక్కునే వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తిండి లేదు. ఆ పాప ఏం చేసింది, వెళ్తా ఏం చేసింది, నేను రోజు తినేదే కదని చెప్పేసి ఆ పూట ఆ పిల్ల మానేసి ఆ అనాథలకు పెట్టేసి వెళ్ళిపోయింది ఆహారాన్ని. చిన్నపిల్లకి ఎంత జ్ఞానం, లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే చూడండి, ఆ పాప ఎక్కడ కూర్చుకుంది, పరలోకంలో కూర్చుకుంటాం. రోజు తినే అన్నమే కదా లంచ్ బాక్సు. నేను వీళ్ళకి ఇచ్చేస్తే నాకు మధ్యాహ్నం ఆకలి అయితే నాకేంటని ఆలోచించాలి. ఆ పిల్ల వెళ్తానే బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. నీకు పరలోకంలో ధనం కూర్చుకోవాలని అంటే దేవుని నామం పేరట చెయ్యి, నీకు ఉన్నదాన్ని ఎవరికి, పేదలకు ఇవ్వాలి. మనం ఎందుకు పేదలకు ఇవ్వాలంటే అది మన దగ్గర ఉందనుకోండి, ఎక్కువ మన హృదయాన్నే లాగేసుకుంటుంది ఆడకి ఆ ధనం. అంటే ఇక దేవుని మీద ఉంటుంది ధ్యాస, ఎవరి మీదకి వెళ్ళిపోద్ది. అందుకే ప్రభువులని ధనం ఎక్కడ ఉంటుంది అక్కడ. అందుకే ఆ ధనాన్నే కనుక నువ్వు పేదలకి, దిక్కులేని వాళ్ళకి, విధవరాళ్ళకి, ఈ అనాథలకి, వీళ్ళందరికీ పంచిపెట్టావు అంటే సహాయం చేస్తున్నావు అనుకో, ఆ ధనం ఎక్కడ ఉంటుంది. నువ్వు చేస్తున్నప్పుడు నీ ధనం పరలోకం అంటే దేవుడి మీద ఉంటుంది. అంటే ఎవరి పేరట చేస్తున్నావు పద్దాకవి అంటే నీ హృదయం అప్పుడు ఎక్కడ ఉంటుంది, దేవుడి మీద ఉంటుంది. అంటే దాని మీద ఉన్నప్పుడు నీ ధనం అంతా ఎక్కడ కూర్చుకుంటున్నట్టు, అదనమాట ప్రభు ఉద్దేశం. అందుకే నీ ధనం ఎక్కడ నుండి హృదయం అక్కడ ఉంటుంది. ఒకవేళ నీ ధనాన్ని నువ్వు కనుక నా కొరకు వాడితే నీ ధనం ఎక్కడ ఉంటుంది, పరలోకం మీద ఉంటుందని అర్థం. ఎక్కడ ఉంటుంది, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడ నీ హృదయం ఉండును. అంటే నా ధనం అంతా కూడా దేవుని కొరకు, దేవుని సేవ కొరకి, అనాథల కొరకు, దేవుని పరిచర్యకు వాడుతున్నాను అనుకో, అప్పుడు నా హృదయం ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఎక్కడ ఉంటుంది, దేవుడి మీదే ఉంటుంది. ఆ యవ్వనస్తుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమన్నాడు. అతను యేసు ప్రభుని వెంబడించాలని చాలామందికి ఉంటుందా ఉండదా అమ్మా? కానీ ఈ యవనస్తుడికి దేవుడే పిలిపించాడు. ఎంత ధన్యత చూడు. జస్ట్ నీకున్న ధనాన్ని పేదలకు ఇచ్చి నువ్వు నా ఎమ్మట వచ్చే అన్నాడు. అంటే ఎక్స్చేంజ్ ఆల్రెడీ ప్రభువు నా ఎమ్మట వచ్చేయంటే అర్థమేంటి, నేను నిత్య జీవానికి పిలిచినట్టే కదా. అంటే ఎంత చాలా అంటే ఈ పరలోకానికి ఎంత దగ్గర ఉన్నాడు, అంటారు ఈ ఎంటుకు మందం అంత దూరంలోనే ఉన్నాడు అనుకుందాం. ఇంకా అంతకన్నా ఎక్కువ తక్కువగా మనం చెప్పలేం కదా. లేదా ఉల్లిపాయ పార అంత దూరంలో ఉన్నాడు అనుకుందాం కదా. అంత దూరంలో ఉన్నాడు. కానీ ఏమైందో చూడండి, అక్కడ అయితే అని వాడాడు. అక్కడ అయితే ఎవరు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక వీడు చూడండి, ఏమనాలి వీడిని చెప్పండి. మిక్కిలి ఆస్తి అంటే ఎంతో ఆస్తి ఉంది, కానీ పేదలకు ఇవ్వడానికి వీడికి మనసు అప్పలేదు. వ్యసన పడిపోయి ఏం చేశాడు అంటే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే తమ్మును తామే నరకానికి పాత్రగా ఎంచుకుని వెళ్ళిపోయాడు. నిత్య జీవాన్ని తృణీకరించి వెళ్ళిపోయిన అవనొస్తున్నాడు అన్నమాట. ఎంత దగ్గరకు వచ్చాడు నిత్య జీవానికి, ఎంత దగ్గర దాకా వచ్చేసాడు, ఉల్లిపాయ దాకా పరంత దగ్గర దాకా. కానీ అక్కడికి వచ్చి ఏం చేశాడు నిత్య జీవాన్ని, అంత దగ్గర దాకా వచ్చి జస్ట్ ఓకే అని అన్న ఒక మాట అంటే వెళ్ళిపోయేటోడయ్యా, ప్రభుతో పాటు ఉండేవాడు నిత్య రాజ్యంలో. కానీ ఏం చేసాడు చెప్పండి, మిక్కిలి ధనవంతుడు అయినందున వ్యసన పడిపోయి ఏం చేశాడు చెప్పండి. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అంటే క్షణపాటులో నరకాన్ని, క్షణపాటులో నిత్య జీవాన్ని కోల్పోయిన నరక పాత్రలుగా మారిన యవనస్తుడు ధనవంతుడైన యవనస్తుడు అనవచ్చు కదా. అందుకే ఆ ధనం ఎలాంటిది చెప్పండి, ఏం చేసేది ధనం మనల్ని. ఫస్ట్ ఏం చెప్పాను, ధనం ఏం చేస్తుంది మనల్ని, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పినాక ఏం చేశాను, అది మనల్ని ధనాపేక్ష సమస్తల కీళ్ళ మూలం. ఎందుకనగా దాన్ని ఆశించి విశ్వాసం తొలిగిపోయి దానిపైన ఏమని చెప్పాను, దానిపైన ఏం చెప్పాను తిమోతి పత్రికలో చదివాను కదా, ఆపదల్లోనూ
ఉరుల్లోను చిక్కుల్లోను నాశనంలోను పడేస్తుంది. ఇప్పుడు ఈ నాశనానికి వెళ్ళిపోయాడు కదా ధనం ఆశను బట్టి పాపం శిక్షకు పాత్రుడు. ఇప్పుడు చూడండి, ఈ ధనవంతుడైన యవనస్తుడు మిక్కిలి ఆస్తున్నందున ఆ ధనాన్ని బట్టి ఏమైపోయాడు చెప్పండి, క్షణం నరకానికి నరక ఇంత దౌర్భాగ్యం చెప్పండి. అందుకే ధనం హెచ్చించినను దాని యందు లక్ష్యం ఉంచొద్దు అని అంటాడు. ధనం నిన్ను గొప్పవాడిగా చేస్తున్నా కూడా దాని మీద మనసు పెట్టద్దు అంటే ఏమంటాడు చెప్పండి, దాని మీద మనసు పెట్టద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. అందుకే ఇప్పుడు నీ ధనం పరలోకంలో ఉందా, నీ హృదయం ఎక్కడ ఉంటుంది, పరలోకం మీద ఉంటుంది. నీ ధనము భూమి మీద ఉందా, భూమి మీదే ఉంటుంది. అంటే సాతాను మీద అనుకోవచ్చు, నరకం మీద అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఏ ధనం కావాలి నీకు, ఏ ధనం కూర్చుకుంటున్నావు, అక్షయమైపోయే ధనం అది క్షయమైపోయే ధనం కూర్చుకుంటున్నావా, అక్షయము కాని ధనాన్ని కూర్చుకుంటున్నావా, అక్షయమైన ధనాన్ని కూర్చుకుంటున్నావా, క్షయమైపోయే దాన్ని కూర్చుకుంటున్నావా, అక్షయమైనటువంటి ధనాన్ని కూర్చుకుంటున్నావా? నిర్ణయం నీదే. ఈరోజు వాక్యం విన్న తర్వాత యవ్వనస్తుడిలా మూతి ముడుచుకుని తిరిగి వెళ్ళిపోతావో, లేదా దేవుడు చెప్పిన హెచ్చరికను తీసుకుని మార్పు చెంది పరలోక రాజ్యం కోరుకుంటావో, అది నిర్ణయం మనమే తీసుకోవాలి. ఈరోజు చాలామంది వింటున్నారు ఆన్లైన్లో కూడా కదా, ఆన్లైన్లో కూడా చాలామంది వింటున్నారు. నిర్ణయం మనదే. దేవుడు ఈరోజు బాల్ మన కోర్టులో వేసేసాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు మనకి. నిర్ణయం తీసుకో. నీ ధనాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి, బీదలకి, దిక్కు లేని వాళ్ళకి ఇవ్వాలి, అనాథలకు ఇవ్వాలి, విధవరాండ్రకి ఇవ్వాలి, వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఆకలి లేని వాళ్ళకి ఆహారం పెట్టాలి కదా. ఎలా ఇప్పుడు మదర్ తెరీసా గురించి ఎందుకు అంత గొప్ప చెప్పాల్సిన అవసరం? అలా చేసింది యేసు ప్రభు చెప్పినట్టు. గ్రాహం స్టీన్ గారి గురించి ఎందుకు చెప్తున్నంత గొప్పగా? అక్కడ ఆస్ట్రేలియా నుండి వచ్చి ఇక్కడ పేదలకు అలా చేశాడు. విలియం కేరీ గారి గురించి ఎందుకు చెప్తున్నంత గొప్పగా? ఆయన త్యాగం చేశాడు. చెప్పండి, ఈరోజు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటే 12 మంది శిష్యుల గురించి ఎందుకు మనం అలా గొప్ప చెప్పుకుంటాం? వాళ్ళకు ఉన్నటువంటి సమస్తాన్ని విడిచి వెంబడించారని రాయబడింది బైబిల్లో. విడిచి వెంబడించారని రాయబడింది. విడిచి వెంబడించి. ఈరోజు దేవుని బిడ్డ, నీ హృదయం ఎక్కడుందో నువ్వే చెప్పుకోవాలి. ఇప్పుడు నీ దేవుడు చూస్తున్నాడు మనల్ని. మన హృదయం నిజంగా పరలోకం మీద ఉందంటే, పరలోకం మందు దేవుడి మీద ఉందా, శాశ్వతమైన దేవుడి మీద ఉందా, లేకపోతే అశాశ్వతమైన ఈ లోకం మీద, ధనం మీద, సాతాను మీద ఉందా? మనమే చెప్పుకోవాలి కదా. ఈ లోక సంబంధమైన ధనం ఎలాంటిదని చెప్పండి. మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ శాశ్వతమైనది కాదు, ఇది ఎప్పటికి ఉండేది కాదు. ఎందుకు ఎప్పటికి ఉండదనంటే, ఆ తర్వాత చెప్పాను నేను, అది కాలిపోద్ది. ఏమైపోద్ది? అది పాడైపోద్ది అని చెప్పాను, చెడిపోనని చెప్పాను. తర్వాత ఏమని చెప్పాను? అది న్యాయాన్ని అన్యాయానికి తిప్పేస్తుందని చెప్పాను. తర్వాత నమ్ముకుంటే పాడైపోతారు దానిని అని చెప్పాను. తర్వాత శిక్షకు పాత్రలుగా చేసేసింది మనం. అంత మాత్రం కదా, సమస్త కీడుకి ఇదే మూలం. కాబట్టి మూలమైన దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, ఓదార్పిచ్చి అనునిత్యం మనల్ని కునుకకు నిద్రపో కాపాడే దేవుడికి ఎక్కువ మనం స్థానం ఇస్తున్నామా చెప్పండి. ఈరోజు నిర్ణయం మీదే. చాలామందికి ఈ రోజుల్లో ధనం సంపాదించడం వెంపర్లాట అయిపోయింది. ధనం ఎక్కడ చూస్తే డబ్బే. దీనికోసం చెప్పాను కదా, ఈరోజు సంఘాలని పాడు చేసేస్తున్నారు. అవునా కదా? సంఘాలలో వ్యాపారాలు సంఘాలలో పాడు చేసేస్తున్నారు ఈరోజు. ధనం ఇది ఎవరి స్థానాన్ని ఆక్రమించగలదు? ధనం. దాని పవర్ ఏంటి? దేవుడి స్థానాన్ని ఆక్రమించేస్తుంది ఈరోజు. దేవుడి కంటే ఎక్కువ. అందుకే దేవుడు కిందకు వచ్చినాక అన్నాడు, సిరికిని దేవునికిని ఒకరిని దేశిస్తే ఒకరిని పెట్టుకుంటాడు. ఒక్కడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. అదే మత్తయి సువార్తలో మీరు ఆ మాట చదవండి. అందుకే ఆ మాట అన్నాడు. కిందకు రండి, 6వ అధ్యాయంలో కిందకు రండి. మీరేమన్నాడు?
24 చదవండి. ఎవడును ఇద్దరు ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని ప్రేమించి ఒకరి పక్షముగా నుండి మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు 2 తలంపులు ప్రమాదం. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండటం అది చల్లని పని. ఒక్క కత్తి 2 కత్తులు ఒక వారిలో సెట్ కావు. 2 పడవల మీద ప్రయాణం ప్రమాదం కదా. మనం ఎన్నున్నా చూడాలి, లోకంలో కూడా ఎన్ని ఉంటాయి, అవునే కదా. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ధనాన్ని ద్వేషిస్తావు, అంటే ధనాపేక్షను ద్వేషిస్తావు. నువ్వు ధనాపేక్ష కలిగినడు అయితే దేవుణ్ణే పక్కన పెట్టేస్తున్నావు. దేవుడు చెప్పాడు, ఐదర్ ఇదన్నా ఉంటుంది లేదా దేవుడు అన్నా ఉంటాడు. దేవుడు అన్నా ఉండాలి లేదా ధనం అన్నా ఉండాలి. ధనాపేక్ష లేనోడు దేవుణ్ణే పెట్టుకుంటాడు. దేవుడు లేనోడు అంటే అర్థం ఏంటి? ధనాపేక్షడికి బాగా ఎక్కువ అంటే అర్థం ఏంటి? దేవుడు లేడని అర్థం. సింపుల్ కనిపెట్టేయచ్చు. కారణం, ఈ ధనాపేక్ష ఉన్నవాడు ఎంత భయంకరమైనటువంటి స్థితికైనా దిగజారుతాడు, అవునా కదా. డబ్బు గడ్డి తిరిగిపోతుందని చెప్పాను కదా. ఇంకా అచ్చుతలుగా చెప్పాలంటే ఏమంటారు, ఏహ్యమైన దాన్ని కూడా తినిపిస్తుందంట డబ్బు, అసహ్యమైన దాన్ని కూడా తినిపిస్తుందంట డబ్బు. కాబట్టి ఈరోజు ప్రభు పిల్లలారా, ప్రభు చక్కగా చెప్పాడు, నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. నువ్వు పరలోకంలో ధనం కూర్చుకున్న దాన్ని అయితే పరలోకంలో నీ హృదయం, దేవుడి మీద నీ హృదయం ఉంటుంది. భూమి మీదే ధనాన్ని కూర్చుకునేవాడు అయితే నరకం మీదే నీ హృదయం. కాబట్టి నీ డైరెక్షన్ ఈరోజు ఎటు ఉందో, ఒకవేళ దేవునికి ఆపోజిట్లో ఉంటే దేవుని వైపు తిప్పుకో. దేవుని వైపు ఉందంటే, ప్రభువా నాకు ఇటువంటి కృప ఇచ్చినందుకు స్తోత్రం అని దేవుని స్తుతించు. అటువంటి మనసు కలిగి మనము మనసు కలిగి మనము ముందుకు సాగిపోదాం. వచ్చే వారం ప్రభు చిత్తమైతే కొంతమంది ఎగ్జాంపుల్. ఈరోజు ఒక యవనస్తుడు త్రుటిలో నరకాన్ని కోల్పోన్నాడు, త్రుటిలో పరలోకాన్ని కోల్పోయాడు. ఒక యవనస్తుడు ఏమైపోయాడు చెప్పండి? త్రుటిలో ఏం కోల్పోయాడు? పరలోకాన్ని వద్దనుకున్నాడు. కోల్పోవడం కంటే కూడా వద్దనుకున్నాడు. త్రుటిలో నరకపాత్రుడిగా చేయబడ్డాడు. సృష్టికర్తను, జీవాధిపతిని తృణీకరించి వెళ్ళిపోయాడు. జీవాన్నిచ్చే దేవుడిని తృణీకరించి వెళ్ళిపోయాడు. వచ్చే వారం ఈ ధనాన్ని తృణీకరించి జీవాధిపతిని కోరుకున్న వాళ్ళ గురించి సాక్ష్యాలు చిన్న ప్రభు చిత్తమైతే, అప్పటి వరకు ప్రభు విన్న వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరిచి పదిలిపరిచి నమ్మరం వేసుకుని ఆ వాక్యానుసారంగా జీవించుటకు తన కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.